Hey guys, welcome back to Sashi Vlogs. So how are you all? I hope you all fine. And hello new mommies and daddies. So ఈ రోజు టాపిక్ వచ్చేసి స్లీప్ బేసిక్స్ అండి. 0 to 3 months వరకు అంటే వాళ్ళ స్లీప్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు, దాని గురించి మొత్తం చెప్పబోతున్నాను. ద బేసిక్స్ ఎవ్రీథింగ్ అండి. ఈ వీడియోలో అన్ని మీకు డీటెయిల్స్ అన్ని దొరికిపోతాయి. సో వితౌట్ బీయింగ్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇన్ కేస్ మీరు హౌ టు క్రియేట్ బెడ్ టైమ్ రొటీన్ అని వీడియో చూడలేదు అంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అది చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ దెన్ ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నేనేంటంటే నేను షేర్ చేసిన నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నానండి. సో ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బేబీ ఎంతసేపు పడుకుంటారు. బేసిక్గా బేబీ వచ్చేసి 18 to 20 hours పడుకుంటారండి ఫస్ట్ మంత్లో. దట్ టూ డిపెండ్స్ ఆన్ బేబీ. అంటే నా బేబీకి అయితే నిద్ర చాలా చాలా తక్కువ. సో తను ఒక 16 to 18 hours ఇలా పడుకుండేవాళ్ళు. అండ్ మనకు అనిపిస్తుంది ఎప్పుడు బేబీ ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తూనే ఉంటున్నారు, రాత్రులు అసలు పడుకోరు. బట్ దే డూ స్లీప్ అండి. మనకు అనిపించదు వాళ్ళు పడుకున్నట్టు, బట్ వాళ్ళు పడుకుంటారు. సపోజ్ వాళ్ళు ఇంతలో కొంచెం ఫాస్ట్ అయినా వాళ్ళు స్లీప్ వేసేస్తారు 5 minutes 10 minutes అంటే వాళ్ళు స్లీప్ వాళ్ళు కవర్ చేసుకుంటారండి 0 to 3 months వరకు. సో మనం దాని గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. లైక్ బేబీ వచ్చి మన హోమ్లో ఉంటారు. హోమ్ నుంచి మళ్ళీ ఈ వరల్డ్లో రావడానికి వాళ్ళకి ఎంత అడ్జస్ట్ అంటే సపోజ్ మనమేనండి, మనం ఒక ప్లేస్ నుంచి సపోజ్ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ఇంకే ప్లేస్ చేంజ్లో కానీ మనకి కొంచెం టైం పడుతుంది కదా. 1 day అయినా అడ్జస్ట్ అవ్వడానికి ఆ ఎన్వైరన్మెంట్ కానీ ఆ బెడ్ కానీ ఆ పిల్లో కానీ. సో బేబీస్ అయితే ఒక వేరే టైం అంటే తను మొత్తం వరల్డ్ మారిపోద్దండి హోమ్ నుంచి మళ్ళీ ఈ వరల్డ్లో. అంటే అంత ఓపెన్ అంతా. సో వాళ్ళకి టైం పడుతుంది అట్లీస్ట్. సో మొత్తం ఎన్వైరన్మెంట్ చాలా వేరేగా ఉంటుంది. సో వాళ్ళకి చాలా టైం పడుతుంది ఇదంతా అడ్జస్ట్ చేయడానికి. అండ్ 3 weeks వరకు అయితే నో రొటీన్ అండి, ఏం రొటీన్ ఉండదు. 3 weeks అట్లీస్ట్ ప్రతి బేబీకి టైం పడుతుంది ఈ వరల్డ్ని ఎక్సెప్ట్ చేయడానికి, మనని ఎక్సెప్ట్ చేయడానికి, ఇవంతా ఎక్సెప్ట్ చేయడానికి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 0 to 3 monthsలో బేబీస్ ఎన్ని న్యాప్ తీసుకుంటారు అనేసి. నో న్యాప్స్ అనేది ఏం చెప్పలేమండి. స్లీప్ ఆన్ డిమాండ్ అంతే. నచ్చినప్పుడు పడుకుంటారు, నచ్చినప్పుడు లేస్తారు, నచ్చినప్పుడు ఆడుకుంటారండి. ఇందులో ఏమి అంటే ఈ టైం న్యాప్ తీసుకొని అంటే సపోజ్ నిన్న పడుకున్నారు ఈ టైం కానీ ఈ రోజు పడుకుంటారని మాత్రం అనుకోకూడదు మనం. ఎందుకంటే స్లీప్ ఆన్ డిమాండ్ అండి. వాళ్ళు నచ్చినప్పుడు పడుకుంటారు, నచ్చినప్పుడు లేచిపోతారు. దే డు నాట్ ఎనీథింగ్. వాళ్ళకి క్లాక్ అనేది అర్థం కాదు. సో దట్స్ దేర్ విష్. ఒకవేళ బేబీ ఒక 18 to 20 hours కానీ ఆర్ ఏదో 16 to 18 hours కానీ బేబీ పడుకోవట్లేదు అంటే దాని అర్థం కొన్ని ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎందుకు బేబీ లేచిపోతారు. ఆఫ్ కోర్స్ హంగర్ అండి. వాళ్ళ బడ్జెట్ అంతా ఇంత ఉంటుంది. మనమైతే తినేసి పడుకుని పోద్దాం, మనకి సరిపోద్ది. అట్లీస్ట్ 18 hours అయినా మనం స్లీప్ ఈ నైట్ వేసేవాళ్ళం. కానీ బేబీస్ అలాగొండు. దే జస్ట్ బార్న్ యూనో. వాళ్ళు ఏం తాగుతారండి, పాలు తాగుతారు. అండ్ అది కూడా ఒకవేళ బ్రెస్ట్ మిల్క్ అయితే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది. ఫార్ములా మిల్క్ అయినా కొంచెం టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం టు డైజెస్ట్. అండ్ పిల్లలు కొంచెం నిండినట్టు ఉంటుంది. కానీ బ్రెస్ట్ మిల్క్ అయితే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది. అండ్ సపోజ్ వాళ్ళు ఫీడ్ తీసుకున్నారు అంటే ఒక 1/2 hour కానీ ఒక 1 hour కానీ పీ చేసేస్తారు. ఒకసారి పీ అయిందంటే మళ్ళీ వాళ్ళ బజ్జలో ఏముంది, ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది. సో అగైన్ దే నీడ్ ఫీడ్. సో అండ్ పిల్లలు యాక్చువల్లీ మన హోమ్లో ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం తిని ఫుడ్ వచ్చేసి వాళ్ళకి ఆటోమేటిక్లీ దొరుకుతుంది. సో దే డు నాట్ డూ లైక్ వాళ్ళకి హార్డ్ వర్క్ చేయవలసిన అవసరం లేదు. సో దే డోంట్ నీడ్ టు డూ హార్డ్ వర్క్. బట్ దెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్ పాలు వాళ్ళందరే తాగాలి. సో మనకి అనిపిస్తుంది జస్ట్ పాలే కదా అని. నో అండి. వాళ్ళు 5 minutes పాలు తాగినా వాళ్ళకి చాలా అది కష్టంగా ఉంటుంది. అంటే మనకి రాదు స్టార్టింగ్లో ఎలా పెట్టాలి ఏంటి అని. బేబీకి కూడా అలాగే సేమ్ అండి. సో మన ఇద్దరం కూడా నేర్చుకుంటాం, బేబీస్ కూడా, కొత్త మామీస్ కూడా. సో బేబీస్ ఏంటంటే ఇంతలో కొంచెం 5 minutes పాలు తాగినా చాలా అలిసిపోతారు వాళ్ళు. అందుకే ఫీడ్ తీసుకున్నట్టుగా పడుకుని పోతారు. ఇఫ్ యూ అబ్జర్వ్, మనం పట్టుకొని పాలు పెట్టినప్పుడు పాలు తాగుతూ బేబీస్ పడుకుని పోతారు. సో దట్ మీన్స్ పాలు తాగి బేబీ ఏమో అలిసిపోయాడు అని. ఇంక అందులో కూడా కొన్ని ఎలా ఉంటాయంటే సపోజ్ బేబీ నిద్ర మత్తులోనే ఉన్నాడు, అలిసిపోయాడు అంటే పాలు కంప్లీట్గా తాగకుండా పడుకుని పోతారు. లేదా కొంచెం పాలు వచ్చి కొంచెం పాలు రావు, సో మర్చిపోతారు. లేదా బేబీ వచ్చి ప్రాపర్గా ల్యాక్ చేయట్లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఇవన్నీ చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. సో వాట్స్ గోయింగ్ ఆన్ అనేసి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి అంటే గ్యాస్ అండి. ఇది చాలా కామన్ ప్రాబ్లం ఈ కాలంలో, గ్యాస్ అనేది బేబీకి. ఎందుకంటే బేబీ స్టార్టింగ్లో పాలు తాగినప్పుడు ఏంటంటే ఎయిర్ కూడా స్వాలో చేసేస్తారు చాలా. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ బేబీ మిల్క్ తాగాక మనం బేబీని అలా పట్టుకొని మెల్లమెల్లగా బర్ప్ చేయించాలి. అంటే మేక్ ష్యూర్ అట్లీస్ట్ ఒక బర్ప్ అయినా తీసినట్టు మీ బేబీ. సో దట్ ఆ గాలిని బయటకు వచ్చేస్తుంది అండ్ పాలు లోపలికి వెళ్తాయి. లేదు అంటే ఒకటి గాలి ఉంటుంది కడుపులో అండ్ అగైన్ దే ఫీల్
వాళ్ళు గ్యాసీగా ఉంటారు, వాళ్ళకి ఇరిటేషన్లా ఉంటుంది అండ్ దే కెనాట్ ఈవెన్ టెల్ అస్ దట్ వాట్స్ దేర్ ప్రాబ్లమ్ అనేసి. సో మేక్ ష్యూర్ అలా చేయొచ్చు. లేదంటే ఇంకో టిప్ ఏంటంటే మీరు కొంచెం మసాజ్ చేసినప్పుడు వాళ్ళు కడుపు పెట్టింటే కొంచెం స్లో ఇలా చేయండి. సో మసాజ్ చేసిన వాళ్ళు కూడా గ్యాస్ రిలీఫ్ అయిపోద్ది. అంటే మేక్ ష్యూర్ అండి నైట్ పడుకునే ముందు మీ బేబీ కడుపు అనేది ఫ్రీగా ఉండాలి, పూక్ చేసేయాలి నీట్గా అండ్ గ్యాస్ అంతా రిలీజ్ అయిపోవాలని మేక్ ష్యూర్ చేయండి అది మాత్రం. నెక్స్ట్ థింగ్ అండి నాపీ చేంజింగ్. లైక్ ఫస్ట్ మంత్లో అయితే బేబీ కంటిన్యూస్గా పీ చేస్తూనే ఉంటారు అండ్ మనం నాపీ చేంజ్ చేస్తూనే ఉంటాం. సో నైట్ మీరు ఏం చేయొచ్చు అంటే డైపర్ వేసియండి. సో డైపర్ వేసిన వల్ల వాళ్ళకి ఇరిటేషన్ ఉండదు. సపోజ్ వాళ్ళు పీ చేస్తారు, మళ్ళీ వాళ్ళకి తడ అనిపిస్తుంది, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది కదా, వాళ్ళు స్లీప్లో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అయిపోద్దండి వాళ్ళ స్లీప్ అండ్ మనం చేంజ్ చేసి వాళ్ళ నిద్ర ఎగిరిపోద్ది. సో హౌ విల్ దే స్లీప్? సో నేనైతే డైపర్ వేసేదానండి. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మేక్ హిమ్ వియర్ డైపర్ దెన్ అట్లీస్ట్ క్లాత్ డైపర్ తీసుకోండి మీరు. సో అది డ్యూరబుల్ కూడా ఉంటుంది. సో మీరు అదే ఇవ్వచ్చు. సో బేబీని పీస్ఫుల్గా పడుకోవడానికి అట్లీస్ట్ దే విల్ ట్రై మీ తర్వాత అబ్జర్వ్ చేయండి దట్ మీ బేబీ డైపర్ వేసాక ఎంతసేపు పడుకుంటున్నాడు లేదా అలా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ అండి. లైక్ మనం సపోజ్ మీరే ఆలోచించండి, మీకు ఉక్క పెడితే మీరు పడుకుంటారా? లేదు. అలానే బేబీ కూడా ఉందండి. మన అంటే స్టార్టింగ్లో అంటారు ఫ్యాన్ వేయొద్దు, ఏసీ వేయకూడదు, బట్ ఏసీ అయితే వేయకూడదు. ఓకే, ఐ డూ బిలీవ్ అంటే కోల్డ్ అయిపోద్దు అనేసి అవాయిడ్ చేస్తారు. బట్ ఫ్యాన్ అండి 1లో పెట్టుకోవచ్చు, 2లో పెట్టుకోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద అవుట్ సైడ్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్. బికాజ్ మనకి ఎంత కంఫర్టబుల్గా ఉందో బేబీకి కూడా సేమ్ అలానే అంటే ఒక నీట్గా అంటే బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉండాలండి. ఎక్కువ చలి కాదు, ఎక్కువ వేడి కాదు. ఒకవేళ చలిలాగా ఉంటే 2 లేయర్స్ బట్టలు వేయండి, ఒకవేళ వేడిగా ఉంటే 1 లేయర్ బట్టలు వేయండి. అలా అని బేబీకి మొత్తం టోపీ కానీ సాక్స్ కానీ మిటన్స్ కానీ ఫుల్గా కవర్ చేయొద్దు. అండ్ టెంపరేచర్ బట్టి మీరు డిసైడ్ చేయండి దట్ మీ బేబీకి ఎన్ని లేయర్స్ ఆఫ్ క్లోత్స్ వేయాలి అనేసి. సో బేబీ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో బేబీ కూడా పడుకోవడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొంచెం మీరు రాక్ చేయొచ్చు అండి మీ బేబీకి. అంటే అంటారు కదా స్టార్టింగ్లో అలవాటు చేయకూడదు, బేబీని ఒక్కకూడదు. మరి ఏంటంటే బేబీకి కొంచెం అంటే లైక్ లిటిల్ బిట్ కడల్ చేసి ఇలా రాక్ చేసేయండి. సో దట్ అంటే వాళ్ళని ఇలా షోల్డర్ పెట్టేసి అంటే మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా కొంచెం రాక్ చేసిన వాళ్ళు ఏంటంటే బేబీకి స్లీప్ వచ్చేస్తుంది అండి. ఇది నాకైతే పనికి వచ్చింది. టిల్ 7 months నేను ఈ రాకింగ్ అనేది నాకు చాలా యూజ్ వచ్చింది. నా సెక్షన్ అయింది, బట్ మా హస్బెండ్ కూడా కొంచెం రాక్ చేసేవాళ్ళు. సో మా బేబీ అయితే పడుకుని పోయేవాడు. సో మీరు కూడా ట్రై చేసేయండి ఇది. సో లైక్ నా బేబీ గురించి వస్తే 0 to 1 month అయితే స్లీప్ ఆన్ డిమాండ్ అండి. అంటే తనకు నచ్చినప్పుడు పడుకునేవాడు, తనకు నచ్చినప్పుడు లేసేవాడు అండి. నేను ఫస్ట్ మంత్ వాట్ ఐ సఫర్డ్ లైక్ ఐ ఓన్లీ నో తను స్లీపింగ్ ఒక టైమింగ్స్ అనేది లేదు, ఒక రొటీన్ అనేది లేదు. నచ్చినప్పుడు పడుకోవడం, నచ్చినప్పుడు లేగడం అండి. ఏం చెప్పలేం ఫస్ట్ మంత్ అయితే. బట్ పాలు పెట్టేసి ఇంకా పడుకుని పెట్టడం అండి. నేను కొత్త, నాకు ఏం తెలీదు. సో నేను కమిట్ చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఫీడింగ్ అయితే 2 hours ఫీడింగ్ అండి. అండ్ సమ్ టైమ్స్ పడుకునేవాడు అండి, సమ్ టైమ్స్ లేదు. అంటే కొన్ని ఒక 1 weekలో 2 days పడుకున్నాడు అంటే మిగతా 5 days తను పడుకునేవాడు కాదు. సో అలా అయ్యేది. అండ్ రాత్రి అయితే అస్సలు పడుకునేవాడు కాదండి ఫస్ట్ మంత్లో అయితే. లైక్ రాత్రి అయితే నేను ఇంకా స్లీప్లెస్ నైట్స్ అండి. సో మార్నింగ్ అయితే పడుకునేవాడు. ఎందుకో 6 తర్వాత ఇంకా కొంచెం మేబీ టెంపరేచర్ నచ్చో లేదంటే బయట కొంచెం ఓపెన్ ఎన్వైరన్మెంట్లో తీసుకెళ్తే ఇంకా హాయిగా పడుకుని పోయాడు మార్నింగ్. సో ఫస్ట్ మంత్ అయితే ఇలా ఉంటుంది నా బేబీ స్కెడ్యూల్ అనేది ఇలా ఉండేది. సో నా కమింగ్ టు 1 to 2nd month. సో 2nd monthలో వాట్ ఐ ఫేస్డ్ అంటే నా బేబీకి అయితే అట్లీస్ట్ 1 month పట్టింది ఈ ఎన్వైరన్మెంట్ మొత్తం యాక్సెప్ట్ చేయడానికి. దెన్ ఫస్ట్ మంత్ హీ స్టార్టెడ్ స్మైలింగ్ లైక్ ఓకే నా హీ స్టార్టెడ్ స్మైలింగ్, హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ఫేసెస్. అంటే చూసేవాడండి, ఎవరైనా మసాజ్ చేశాను అనుకో వాళ్ళని చూసేవాడు, నన్ను పోజ్ చేశాడు. ఇంకా బాగా నన్ను చూసేవాడు, నేను మాట్లాడినా నేను ఏం చేసినా నన్ను అదుక్కు బాగా చూసేవాడు. సో డే టైంలో అయితే ఎలా ఉండేది అంటే తనకి నార్మల్ అండి. మార్నింగ్ లేసి ఇంకా ఫీడ్ ఇచ్చేసి సో ఇఫ్ ఒకవేళ తను లేచాడు అంటే ఒక 2 hours మ్యాక్సిమం ఉండేవాడండి. 1.5 కానీ 2 hours కానీ తనంతా తనే ఆ ఫ్యాన్ ఉంటుంది కదా సీలింగ్స్ ఫ్యాన్ చూసి తనే కాలు చెట్లలాగా ఆడుకొని ఇంకా తనంతా తనే పడుకుని పోయేవాడు 2nd monthలో అయితే డే టైంలో. బట్ కమింగ్ టు ద నైట్కి అయితే వచ్చేసి నేను ఇంకా కొన్ని టిప్స్ ఫాలో చేశాను. దానివల్ల సమ్ టైమ్స్ యూస్ టు స్లీప్, సమ్ టైమ్స్ నాట్. అంటే టైమింగ్స్ అయితే ఏమీ ఫిక్స్ లేదండి. సమ్ టైమ్స్ యూస్ టు స్లీప్ అట్ 11 o'clock or 1 o'clock or 2 o'clock ఏం చెప్పలేమండి. ఒకవేళ అంటే కానీ వన్స్ తను పడుకున్నాక లాంగ్ స్ట్రెచెస్లో పడుకోవడం స్టార్ట్ చేశాడు 2nd monthలో. లైక్ 4 hours 5 hours కంటిన్యూస్గా వితౌట్ డిస్టర్బింగ్ 2nd monthలో అయితే. సో మేబీ 11 పడుకున్నా అంటే కరెక్ట్ మళ్ళీ 6 5కి ఇలా లెగడం అలా చేసేవాడు తను.
సో సెకండ్ మంత్ అయితే మొత్తం ఇలా జరిగిందండి. స్టిల్ నో బెడ్ టైమ్, బట్ స్టిల్ ఐ ట్రై టు మేక్ అ క్రియేట్, అంటే నేను ట్రై చేశాను కొంచెం ఫెయిరీ లైట్స్ పెట్టడం, బెడ్ లైట్ పెట్టడం, కొన్ని టిప్స్ ఫాలో చేశాను. సో మా బేబీకి వచ్చేసి కొంచెం కంఫర్టబుల్ అయింది. సెకండ్ మంత్లో అట్లీస్ట్ ఈస్ బెటర్ దెన్ ఫస్ట్ మంత్. అండ్ ఫస్ట్ సెకండ్ మంత్లో అయితే డ్యూరేషన్ వచ్చేసి ఒకవేళ తను హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు అంటే అట్లీస్ట్ 2 hours యాక్టివ్గా ఉండేవాడు, ఇంకా బాగా ఆడుకుండేవాడు తను. సో నా కమింగ్ టు ద సెకండ్ టు థర్డ్ మంత్. సో బేసిక్గా ద హార్డ్ ఫేజ్ అండి. 0 to 2 months అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఏ రొటీన్ క్రియేట్ అవుతుంది. సో బేబీ ఏంటంటే కొంచెం ఇంకా ఓకే. సో నా అంటే 2 months తర్వాత ఏంటంటే బేబీ కొంచెం పడుకోవడం ఇంకా స్టార్ట్ చేస్తారు. సో ఆ 2 months తీసిస్తే థర్డ్ మంత్ ఇస్ మచ్ 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 బెటర్ దెన్ 0 to 2 months. సో సెకండ్ అండ్ థర్డ్ మంత్లో నేనేంటి అనలైజ్ చేసి అబ్జర్వ్ చేసి, అంటే నా బేబీ ఏ టైంలో కంఫర్టబుల్గా ఉన్నాడు, ఏ టైంలో తను నిద్ర వస్తుంది, అవంతా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి ఇంకా అప్పటి నుంచి నేను ఒక రొటీన్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాను. అంటే అప్పటి నుంచి నేను తనకి మార్నింగ్ మానేసి ఆఫ్టర్నూన్ 12 o'clock ఇలా బాత్ ఇచ్చేదాన్ని. సో బాత్ ఇచ్చాక అట్లీస్ట్ యూస్ టు స్లీప్ ఫర్ 2 hours కంటిన్యూస్లీ, అంటే ఫీడ్ ఇచ్చాకని అలా ఒక 2 hours, అంటే ఒకసారి లేసాడు అంటే మళ్ళీ 1 hour కానీ 1.5 hour కానీ ఒక 2 hours కానీ యూస్ టు అంటే అవేక్ అయ్యేవాడు, తను ఆడుకునేవాడు. దెన్ ఓన్లీ హీ యూస్ టు స్లీప్. ఆఫ్టర్నూన్ అయితే తను ఒక 2 to 3 hours పడుకునేవాడు అండి వెన్ హీ వాజ్ 3 months. అండ్ అబౌట్ నైట్ అండ్ ఫైనలీ హీ స్టార్టెడ్ స్లీపింగ్. అంటే ఒక 9, అప్పుడప్పుడు 9:30, అప్పుడప్పుడు 10 అండి. అంటే నేను స్పెసిఫైర్ అవన్నీ ఇచ్చేదాన్ని. ఒక ఇన్ కేస్ మీరు వీడియో చూడండి, అవన్నీ టిప్స్ అన్నీ నాకు వర్కౌట్ అయ్యాయి. సో దెన్ హీ స్టార్టెడ్ స్లీపింగ్ ఎట్ నైట్. అది కూడా మొత్తం నైట్ అండి. నేను 4 hours లేసి తనకి పాలు పెట్టి మళ్ళీ పడుకుని పెట్టేదాన్ని. వన్స్ మధ్యలో నేను తనకి లేపేసి పాలు పెట్టాను అంటే ఒక 1 hour ఆడేవాడు, ఇంకా తను మళ్ళీ పడుకుని పోయాడు మార్నింగ్ వరకు. ఒకవేళ మార్నింగ్ తొందర లేసినా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 45 minutes దాకా హీ యూస్ టు స్లీప్ అగైన్. సో 2 to 3 months అంతా నా బేబీది ఇలా జరిగింది. అంటే ఇది మొత్తం 0 to 3 months డీటెయిల్స్. అయితే ఎవ్రీ బేబీ ఈస్ డిఫరెంట్ అండి. సో మీరు కూడా అనలైజ్ చేయండి మీ బేబీ నీడ్స్, రిక్వైర్మెంట్స్, ఏ టైంలో అయితే వాళ్ళు పడుకుంటున్నారు, ఏ టైంలో అయితే వాళ్ళు ఆడుకునే మూడ్లో ఉన్నారు. అండ్ దెన్ ఈ టిప్స్ అన్నీ మీరు కొంచెం తెలుసుకోండి, మీ బేబీ కంఫర్టబుల్ చేయండి. అండ్ డోంట్ వరీ అండి, ఈ ఫేజ్ కూడా తొందరగా వెళ్ళిపోయింది. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద న్యూ మామీస్ అండ్ డాడీస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విల్ సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో. టిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.